జరుగుతున్నాయంటే, గ్రామాలలో ఈరోజు రైతు వేదికల నిర్మాణం జరిగాయంటే, గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన వాటికల నిర్మాణం జరిగాయంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారానే జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాలలో రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది మనీరేగా ద్వారా కేంద్ర ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు లేకపోతే ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా రోడ్లు వేస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో 33 జిల్లాలుంటే 32 జిల్లాలకు జాతీయ రహదారులుగా అనుసంధానం చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో వెల్నెస్ సెంటర్స్ కింద బస్తీ దవాఖానాలకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి ఖర్చు చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునికమైనటువంటి పద్ధతిలో రిప్లేస్ చేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇప్పటికే 3 రైల్వే స్టేషన్లు ప్రారంభించుకుంటున్నాం. వచ్చే సంవత్సరము 2026 లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరించబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైల్వే లైన్లు విద్యుదీకరణ పూర్తి చేశాం. సింగిల్ లైన్ ఉంటే డబల్ ఉంటే ట్రిపుల్ ఉంటే 4 ఆ రకంగా రైల్వే నెట్వర్క్ డెవలప్ చేస్తూ ఉన్నాం. 80,000 కోట్ల రూపాయల రైల్వే నెట్వర్క్ పనులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. 1,50,000 కోట్ల రూపాయల జాతీయ రహదారుల పని జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని సందర్భంగా మనవిస్తూ ఉన్నాను. ఏ విషయంలో ఏ పార్టీ నాయకుడు, అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా మేము చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మేము చేసినటువంటి కార్యక్రమాల మీద అది సెక్రటరీకి రమ్మన్నా వస్తాము, ప్రెస్ క్లబ్ రమ్మన్నా వస్తాము, లేకపోతే ట్యాంక్ బండ్ మీదకైనా వస్తాము, లేకపోతే వరంగల్ అడ్డ మీదకి వస్తాము, కరీంనగర్కైనా వస్తాము. బహిరంగంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసిందో చర్చించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రతి అడ్డమైనోడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మీరేమో దోచుకున్నారు తెలంగాణను. మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు దోచుకున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఇంకా దోచుకుంటుంది. ప్రతిరోజు సాయంకాలం లోపల ఏమొచ్చిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ లెక్కలు చూస్తూ ఉంది. అలాంటి మీరు నీతి నిజాయితీతో, అంకిత భావంతో ₹1 గత 11 సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలో ₹1 అవినీతి జరగకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం ఒక ధర్మకర్తగా, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీగా ఉందని అడుగుతాను. మీరు దోచుకున్నారు తెలంగాణను. తెలంగాణ కోసం 12 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈరోజు మనం చేస్తా ఉన్నాం. సుమారు ఈ రాష్ట్రంలో గత 11 సంవత్సరాలుగా 34 సంస్థలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నేను విమర్శించేటువంటి పార్టీలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కాంగ్రెస్ వాడు అంటాడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుమ్ముక్కైందని, బీఆర్ఎస్ వాడు అంటాడు కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కైందని. మేము ఎవరితో కుమ్ముక్క కాము. మేము కుమ్ముక్కయ్యేది తెలంగాణ ప్రజలతో తప్ప మరే పార్టీతో మేము కుమ్ముక్క కాము. మా ఎజెండా డెవలప్మెంటు, మా ఎజెండా నీతి నిజాయితీ, మా ఎజెండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, మా ఎజెండా తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు. ఆ లక్ష్యంతో మేము పనిచేస్తాం తప్ప ఎవరి దయాదాక్షిణ్యాలతో ఈరోజు మేము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పనిచేయడం లేదు. రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యాలతో, లేక రాహుల్ గాంధీ దయాదాక్షిణ్యాలతో, కేసీఆర్ దయాదాక్షిణ్యాలతో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో లేదు. ఈరోజు 8 మంది తెలంగాణ నుంచి మన పార్టీ వాళ్ళు గెలిచారంటే ఎవరి దయాదాక్షిణ్యాలతో కాలలేదు. మా పార్టీ కార్యకర్తల కష్టము, తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సుల కారణంగానే మేము గెలిచాము. తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే ఉత్సాహంతో, ఇదే స్పిరిట్తో మేము ముందుకెళ్తాం తప్ప ఈరోజు మరి ప్రతి దానికి భారతీయ జనతా పార్టీని ఒక రన్నింగ్ కామెంటరీగా మాట్లాడుతున్నారు. అందుకే నేను కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు ఈరోజు మనవి చేస్తా ఉన్నాను.
ఇలాంటి పనికిరానటువంటి సన్నాసులకు, అర్థం పర్థం లేనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకు, ప్రతిరానికి విమర్శించేటువంటి నాయకులకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, జవాబు ఎవరికైనా చెప్పుకోవాలంటే నా తెలంగాణ ప్రజలకు చెప్పుకుందాము, మన తెలంగాణ ప్రజలకు చెప్పుకుందాం తప్ప ఎవరికి జవాబు చెప్పాల్సిన లేదు. మనం ఎప్పుడైనా అధికారంలో ఉంటే జవాబు చెప్పాలి. మీరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ వరగబెట్టింది, బీఆర్ఎస్ పార్టీ వరగబెట్టింది. మీరు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. మీరు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్యాయానికి గురి చేశారు కాబట్టే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సంస్థల పేరు తెచ్చాను, కానీ సమయభావంతో ఏమేమి ఏర్పాటు చేశామనే విషయం చెప్పడానికి సమయం లేదు. కాబట్టి తప్పకుండా మరొకసారి రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో ఈరోజు మనం అందరం కూడా గ్రామ గ్రామాన ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది, ఇంటింటికి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో టాయిలెట్లను నిర్మాణం నుంచి మొదలు పెడితే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, వచ్చే సంవత్సరం ప్రొడక్షన్ అవుతోంది. ఎవరు తెచ్చారు తెలంగాణ కోచ్ ఫ్యాక్టరీ? కేసీఆర్ తెచ్చాడా? రేవంత్ రెడ్డి తెచ్చాడా? రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఎవరు పెట్టారు? రేవంత్ రెడ్డి పెట్టాడా? కేసీఆర్ పెట్టాడా? ఈరోజు ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు కరీంనగర్లో ఎవరు తెచ్చారు? రేవంత్ రెడ్డి తెచ్చాడా? కేసీఆర్ తెచ్చాడా? కేటీఆర్ తెచ్చాడా? ఎవరు తెచ్చారు? ఈ రకంగా నేను చెప్పుకుంటూ పోతే గంటల తరబడి చెప్పేటువంటి పథకాలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో చేశాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే ఎజెండాతో నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏం చేశారో ఎజెండాతో ముందుకెళ్ళాలి. అదొకటే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరగాలంటే, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే ఒక్క భారతీయ జనతా పార్టీ కమలపు జెండకే మాత్రమే సాధ్యమైన విషయాన్ని మనము ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, విశ్వాసంతో వెళ్ళాలి, ఆత్మవిశ్వాసంతో వెళ్ళాలి. ఈరోజు ఎవరిని కలిసినా, ఏ ఎమ్మెల్యేలను కలిసినా, ఏ ఎంపీలను కలిసినా, ఏ మీడియా పర్సన్ని కలిసినా మీకు అవకాశం ఉంది, ప్రజలు మీ వైపు చూస్తున్నారని పదే పదే మాట్లాడుతున్నారు. అందుకే రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా గ్రామ పంచాయతీ వార్డు నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, కౌన్సిలర్ నుండి మరి మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ వరకు అన్ని స్థానాలకు మనం పోటీ చేయాలి. ఇది కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎన్నికలు. అందుకే నేను జిల్లా పార్టీని, రాష్ట్ర పార్టీ నాయకులను కోరుతా ఉన్నాను, కార్యకర్తలందరికీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి అండగా నిలబడి అవకాశం కల్పించి వాళ్ళు అన్ని రకాలుగా గెలవడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ముందుకెళ్ళాలి. అంతేకాకుండా ఈరోజు మనకందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో గతంలో అనేక మంది అధ్యక్షులుగా పనిచేశారు. అనేక మంది అధ్యక్షులతో కలిసి పనిచేసేటువంటి అదృష్టం నాకు లభించింది. ఒక విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి 1980లో బీజేపీ ప్రారంభమైనప్పుడు డిఎస్పి రెడ్డి గారు మొదటి అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత పివి చలపతిరావు గారు, బంగారు లక్ష్మణ్ గారు, వి రామారావు గారు, వెంకయ్య నాయుడు గారు, విద్యాసాగర్ రావు గారు, బండారు దత్తాత్రేయ గారు, చిలకం రామచంద్రరెడ్డి గారు, ఇంద్రసేనారెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, ఈరోజు రామచంద్రరావు గారు అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి అనేక మంది అధ్యక్షులుగా పనిచేశారు. కాబట్టి ఇది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నా పార్టీ అధ్యక్షుడు ఎవరు కాలో మా పార్టీ నిర్ణయిస్తారు, మా పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తారు. కానీ ఈరోజు వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాడు కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ కాళ్ళ కింద భూమి కదులుతున్నది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉండదు. అది అర్థం చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాను. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఏ హామీలు కూడా మీరు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. వచ్చినట్టు దోచుకోవడమే ఏకైక లక్ష్యంగా ఈరోజు మంత్రులు పోటీలు పడి ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తూ ఉన్నారు. మీరు భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి, బీజేపీ అధ్యక్షుడు ఎవరో మీరు చెప్తారా మాకు?
మా పార్టీ కార్యకర్తల పార్టీ, మా పార్టీ సిద్ధాంతం ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ. ఖచ్చితంగా మేము ఎవరు నిర్ణయించాలో మా పార్టీ అందరూ కూర్చొని నిర్ణయిస్తాం. కాబట్టి మాకు నీతి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా నేను చివరగా రామచంద్రరావు గారు అధ్యక్షులయ్యారు. రామచంద్రరావు గారు మనతో పాటు పనిచేసినటువంటి కార్యకర్త. విద్యార్థిగా ఉన్నప్పుడే విద్యార్థి పరిషత్తులో పనిచేశారు. ఆ రోజు వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అనేక రకాల బెదిరింపులు చేసినా తట్టుకొని నిలబడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీకి అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత భారతీయ జనతా యువమోర్చాలో పనిచేశారు. అనేక సార్లు వారికి లాఠీ చార్జ్ అయింది. ఇప్పుడు కూడా కాలు ఏదైతే కుంటుతుంటాడో ఆ కాలు పోలీసుల లాఠీ చార్జీలో గాయమై నెలల తరబడి హాస్పిటల్ ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. చాలామందికి తెలియదు. ఆ తర్వాత అనేక బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ కోసం బాధ్యత ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా పనిచేసేటువంటి నిస్వార్థమైనటువంటి కార్యకర్త, మనసులో ఏ రకమైనటువంటి కల్మషం లేనటువంటి కార్యకర్త ఎన్ రామచంద్రరావు గారి విషయాన్ని అర్థం చేసుకోవాల్సి. ఇటీవల జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో 3 సీట్లు మనం గెలిచాం. ఒకటి హైదరాబాద్ నుంచి ముందుసారి గెలిచాం, ఆ తర్వాత 2 గెలిచాం. ఆ శాసనమండలి ఎన్నికలకు వారు కోఆర్డినేటర్గా పనిచేసి పార్టీని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. కాబట్టి ఈరోజు రామచంద్రరావు గారు, నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు నడ్డా గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు, రేపు ఎవరైనా వస్తారు. కాబట్టి అనేక మంది వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ, వేదిక ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు జిల్లా అధ్యక్షులయ్యారు, కొంతమంది మండల అధ్యక్షులయ్యారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అనేక మంది పెద్దలు మరి రాష్ట్రానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. కాబట్టి ఇది నిరంతరమైనటువంటి సంస్థాగత ప్రక్రియ. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరు అధ్యక్షులైనా అందరం కూడా పార్టీ నియమావళి ప్రకారము, పార్టీ యొక్క లక్ష్యం కోసము, పార్టీ యొక్క మరి పటిష్టత కోసం అందరం కష్టపడి పనిచేయాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఆ దిశలోనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. రామచంద్రరావు గారి నేతృత్వంలో మనందరం కూడా అంకిత భావంతో కష్టపడి పనిచేద్దామని మీ అందరినీ కోరుకుంటూ, గత 2 సంవత్సరాలు అంటే నేను 4వసారి పార్టీ అధ్యక్షుడిగా 2 సంవత్సరాల క్రితం బాధ్యతలు చేపట్టాను. 4th టైం. 2004లో నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి 2009లో రాష్ట్ర అధ్యక్షుడయ్యాను. ఆ రకంగా మొన్న గత సంవత్సరం అంటే 2024 జూన్లో బాధ్యతలు చేపట్టినప్పుడు మరి ఈ 2 సంవత్సరాల్లో కూడా అనేక మంది కార్యకర్తలు కొద్దిగా ఇబ్బంది కూడా జరిగినప్పటికీ దయచేసి అందరూ పెద్ద మనసుతో క్షమించి పార్టీ కోసము మరి అందరం కలిసిమెలిసి పనిచేసే విధంగా మరి ఏమైనా లోటుపాట్లు జరిగినా వేదిక మీద ఉన్న నాయకులు కానీ, వేదిక ముందున్న వాళ్ళు కానీ అందరూ క్షమించి మరి పార్టీని అందరం కలిసికట్టుగా ముందుకు నడిపే విషయంలో ఐకమత్యంతో పోదాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి దేశంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగింది. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే 370 ఆర్టికల్ తొలగించాము. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే త్రిబుల్ తలాక్ పోయింది. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే ఈరోజు రైతులకు ఎంఎస్పీ పెంచుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు సంబంధించినటువంటి టాయిలెట్ల నిర్మాణం జరుగుతున్నాం. భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రమండలంలో 3 రంగుల జెండా ఎగిరేశాము. ఆ రకంగా అనేక విషయాలలో ఈరోజు అధికారం మన కోసం కాదు, అధికారం పార్టీ కోసం కాదు, అధికారం దేశం కోసం కావాలి. అధికారం ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం కావాలి, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల కోసం కావాలి. ఆ అధికారం ఈరోజు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు మంత్రులు అవుతారో, ఎవరు ఎమ్మెల్యేలు అవుతారో, ఎవరు ఎంపీలు అవుతారో కాదు ఎజెండా. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా కమలం పువ్వు జెండా చేత పట్టుకొని మనం ఇంటింటికి వెళ్దాము. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా ఎగరేయాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ మనందరి తరఫున ఈ ఎన్నికలు నిర్వహించినటువంటి శ్రీమతి కేంద్ర మంత్రి శోభా మేడం గారికి, అదేవిధంగా కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు
ఎన్ రామచంద్రరావు గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, జిందాబాద్ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వందే వందే భారత్ మాతాకి.